బొగ్గుగన్ల వేలంలో పారదర్శకత జవాబుదారీతనం ముఖ్యమన్నారు కేంద్ర మంత్రులు. బొగ్గుగన్ల వేలంలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచామన్నారు. బీసీ కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు బీజేపీ నేతలు. 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది కమలం పార్టీ. మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపిక పెండింగ్ పెట్టింది. 13 జిల్లాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. బొగ్గుగనుల వేలంలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలుకు సంబంధించి రాజ్యసభలో డాక్టర్ దినేష్ శర్మ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. బొగ్గు రంగంలో కొనసాగుతున్న డిజిటల్ ప్రవర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రంగం దాని ఎండ్ టు ఎండ్ మైనింగ్ ప్రక్రియలను విస్తృతంగా డిజిటలైజేషన్ చేస్తోందన్నారు. దానివల్ల పారదర్శకత జవాబుదారీతనం గణనీయంగా పెరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. कोल मिनिस्ट्री ने ट्रांसपेरेंसी बेसिस प्रोडक्शन एंड सप्लाई एंड कोल को कर रहे हैं। ट्रांसपेरेंसी बेसिस पे शक्ति पॉलिसी 2017 में जो भारत सरकार लागू किया है उसके आधार पर हम काम कर रहे हैं। कोल सप्लाई भी, कोल प्रोडक्शन भी पावर जनरेशन के लिए और स्टील जनरेशन के लिए लगातार हम एक्शन बेसिस पर कोल ब्लॉक्स अलॉट करते हैं। 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించింది బీజేపీ. చివరి నిమిషంలో మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపికను పెండింగ్ లో పెట్టింది. జిల్లా నేతల అసంతృప్తి, ఒత్తిళ్ల కారణంగా మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపికను వాయిదా వేసింది పార్టీ అధిష్టానం. మొదట 25 జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం నామినేషన్లను స్వీకరించింది బీజేపీ. జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడింది. నేతల తీవ్ర ఒత్తిడితో 6 జిల్లాలను పెండింగ్ లో పెట్టింది అధిష్టానం. మరో 13 జిల్లాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. బీసీ కులగణనపై రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సర్వేలో బీసీల సంఖ్య తగ్గించి చూపించారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు సాధ్యమా కాదా అనే విషయం కాంగ్రెస్ కు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఉలిక్కి పడుతోందన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతున్నది. మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించారా? హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన లంకాల దీపక్ రెడ్డి బంజారాహిల్స్ సాగర్ సొసైటీ కార్యాలయంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన బీజేపీ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు చింతల.